నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం తెనాలిలో జరగనున్న తెనాలి వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ఐఐటి విద్యార్థికి డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక ₹1,00,000 స్కాలర్షిప్ పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలతో తెనాలి నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ. జనసేన నేతలు. వేమూరు తెనాలి నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం శుక్రవారం తెనాలిలో జరగనుంది. 13వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి కోర్టు భవనాల వెనుక గల ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ నందు తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టభద్రులతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ఈ సమావేశంలో పాల్గొంటారని, ఈ సందర్భంగా పట్టభద్రులు ఎన్నికలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గురువారం పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి మరియు వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మన ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్క ఆనంద్ బాబు గారు ఇద్దరు అందులో పాల్గొంటారు. మన పార్టీ శ్రేణులంతా కూడా మీరు పాల్గొంటూ పట్టభద్రులందరినీ కూడా రేపు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చే విధంగా మనందరం కూడా ఎవరెవరు అయితే మనం మొన్న గ్రాడ్యుయేషన్ చదివిన పట్టభద్రులందరినీ మనం వాళ్ళ ఓటు జాయిన్ చేయటం కోసం మనం వాళ్ళందరితో కలిసి ఎలా అయితే వాళ్ళందరినీ ఓటు జాయిన్ చేసుకునే విధంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం చేసాము. రేపు ఈ సమావేశానికి కూడా వారందరూ వచ్చే విధంగా మనం అందరం వాళ్ళతో మాట్లాడి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్లు చేసి వారంతా కూడా రేపు ఈ సమావేశానికి వచ్చే విధంగా చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. మరి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు జరగబోయే ఆత్మీయ సమావేశానికి తెనాలి నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో వేమూరు నియోజకవర్గం కానివ్వండి, తదితర మనకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులు అందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసి అందరూ కూడా మమేకమై రాబోయే ఎన్నికల్లో ఘన విజయానికి మనం తోడ్పడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మనం చూసాం, ఎక్కడైతే మనం ఎప్పుడైతే ఈ పట్టభద్రుల ఓటర్ నమోదు విషయంలో మనం తీసుకున్నటువంటి చర్యల్ని గమనించి ఏదైతే మన ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ దుకాణం సర్దేశారు. వాళ్ళు నామినేషన్ ఏమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ నమ్మడానికి వీల్లేదు. ఏమైనా జరగచ్చు. మన ప్రయత్నం కానివ్వండి, మన ప్రక్రియ కానివ్వండి, ఎలక్షన్ అంటే ఎలక్షన్గానే చేయాలని చెప్పేసి ఆలపాటి రాజేంద్ర గారు సూచిస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడా వెనుకకు వేయకుండా ప్రతి కార్యకర్త కూడా ఇందులో అప్రమత్తతో ఉండి అద్భుతమైన విజయాన్ని, ఘన విజయాన్ని రాజప్రసాద్ గారికి సాధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం గత నెల రోజుల పాటు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నారో వారందరి చేత కూడా ఓటుకు హక్కు కోసం నమోదు చేయించినటువంటి సందర్భం. 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా మన నియోజకవర్గంలో ఉన్న మన కేడర్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఎక్కువ మందిని ప్రతి ఒక్కరిని కూడా ఓటుగా నమోదు చేసుకునే దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేసి ఉన్నాం. కాబట్టి దానిలో భాగంగా రేపు మన నియోజకవర్గం తెనాలి వేమూరు నియోజకవర్గాల యొక్క పట్టభద్రుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని మన ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన తెనాలి పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించుకుంటా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతుల వద్ద నుండి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెనాలి జనసేన నాయకులు పేర్కొన్నారు. గురువారం పట్టణ జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం తెనాలి నియోజకవర్గానికి సంబంధించి తెనాలిలో ఉన్న 18 రైతు సేవా కేంద్రాలను 6 క్లస్టర్ పాయింట్లుగా, కొల్లిపరలో 14 రైతు సేవా కేంద్రాలను 5 క్లస్టర్ పాయింట్లుగా ఏర్పాటు చేసి ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన సుమారు 1,30,000 గోనె సంచులు 50 లారీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గత ఏడాది ఖరీఫ్ 2023-24 పంట కాలంలో డిసెంబర్ 12 నాటికి అసలు ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలు కాలేదని, ఈ సంవత్సరం డిసెంబర్ 12 నాటికి తెనాలి నియోజకవర్గంలో 21 రైతు సేవా కేంద్రాల ద్వారా సుమారు 2,200 మెట్రిక్ టన్నుల ధాన్యం 327 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందుకు గాను 306 మంది రైతులకు 4.39 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని సదుపాయాలను రైతులకు అందుబాటులో ఉంచి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడం జరుగుతుందని, ఇందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎనలేని కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. పంటలు పండించడం ఒక ఎత్తు అయితే మరి వాటిని కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉండేది ఒకప్పుడు. ఈ సంవత్సరం అలా కాకుండా చక్కగా పంటలు పండిన వెంటనే కొనుగోలుదారులు కొనుగోలు చేసే విధంగా కాకుండా ప్రభుత్వం వారే పూనుకొని మన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయినటువంటి మన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు పూనుకొని రైతుల బాంధవుడిగా ఆయన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి జిల్లా మొత్తమే కాకుండా మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ పరిధిలో 2 మండలాల్లో మరి కొల్లిపర కానివ్వండి, తెనాలి మండలం కానివ్వండి రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీడీసీఎంఎస్ బ్యాంకు వారిని అప్రమత్తం చేసి వారి యొక్క సిబ్బందిని అందుబాటులో ఉంచి రైతులు కొనుగోలు చేసే విధానంలో అది ఒక్కటే కాకుండా మరి ప్రతి సంవత్సరం గోతాలకు ఇబ్బంది పడేవాళ్ళు మరి దాదాపు 1,30,000 గోతాలు సమకూర్చడమే కాకుండా వాటిని సరఫరా చేయడానికి తీసుకెళ్ళడానికి 50 లారీలు అందుబాటులో ఉంచి ప్రతిరోజు ఎక్కడ కొనుగోలు చేసినా కూడా వెంటనే కూలీలను కూడా అందుబాటులో పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ కొనుగోలు చేసిన ధాన్యం మొత్తాన్ని మరి అక్కడి నుంచి తరలించే విధంగా చేసి మరి అంతకుముందు సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో చూసుకుంటే మరి ఈ యొక్క 12/12/2024 నాటికి పెద్దగా కొనుగోలు జరగడం అనేది జరగలేదు. అంతా కలిసి కొల్లిపర మండలంలో 500 లోపే జరిగింది, 200 మాత్రమే జరిగింది తెనాటంలో. అలా కాకుండా ఈ సంవత్సరం 2,120 మెట్రిక్ టన్నులు దాన్ని కొనుగోలు చేయడం జరిగింది 327 మంది రైతుల దగ్గర. గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి రైతులు ఇబ్బంది పడుతున్నాము అని ఒక్క ఫోన్ కాల్కి స్పందించి ఆయన ఎన్ని పనులున్నా సరే తక్షణమే తెనాలి ఇచ్చేసి రైతులకు నేనున్నాను, మీరు ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగినా భయపడకండి, ఒకవేళ ఆ రోజు వాతావరణం మనం చూసుకున్నట్టయితే తుఫాను హెచ్చరిక జారీ చేయబడింది, కానీ అటువంటి సందర్భంలో కూడా రైతులకు ఎటువంటి నష్టం జరిగినా మీరు నష్టపోకుండా నేను మీకు అండగా ఉంటానని ధైర్యాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ముందుగా రైతులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గడిచిన 2 రోజుల క్రితం ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ విమర్శలు చేశారో వాళ్ళకు సమాధానం ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశం ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. తెనాలిలో దగ్గరగా 13,607 ఎకరాలు పంట పండినప్పుడు పంట మొత్తం ఒకేసారి రాదు, రైతులకి ఒకే రోజు అమ్మరు. ఎప్పుడైతే వాళ్ళకి పంట చేతికి వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళకి దిగుబడి మొత్తం పంట చేతికి వచ్చిన తర్వాత ఆరబెట్టిన తర్వాత దానిలో తేమ శాతం తగ్గిద్దో అప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ వెళ్తారు. కానీ తుఫాను హెచ్చరిక వల్ల కొంతమంది రైతులు భయపడి రైసు మిల్లర్ల వాళ్ళకి అమ్మడం కానీ లేదా బ్రోకర్ల ద్వారా రైసు మిల్లర్లకు చేరడం కానీ కొంతమేర జరిగి ఉండొచ్చు. అటువంటి నష్టాన్ని జరగనీయకుండా వాళ్ళు కొనుగోలు చేస్తున్న 1,350, 1,450 రేట్లకి కాకుండా
మీకు నేను ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను, బ్యాంకర్ల ద్వారా మీకు కరెక్ట్గా 24 గంటల లోపు డబ్బులు వచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని చెప్పి 1740 రూపాయలకి బస్తా కొనుగోలు చేసిన ఘనత గౌరవనీయులు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటివరకు ఏమవుతుందంటే నారు వేసేటప్పుడు 20 రోజుల ముందు ఒకళ్ళు వేస్తారు, 20 రోజుల తర్వాత. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీని బట్టి వాటర్ అందే రైతు ముందుగా నార్మడి వేసుకుంటారు, ఆ తర్వాత దిగువ పొలాల వాళ్ళు కొద్దిగా లేటుగా 1 నెల లేటుగా వేసుకుంటారు. అలాగే పంట దిగుబడి కూడా 1 నెల రోజులు, 20 రోజులు, 30 రోజులు అలా వ్యత్యాసం ఉంటుంది కొయ్యటంలో కూడా. ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఉద్దేశంతో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో దాదాపుగా ఏ సంవత్సరం కూడా 500 మెట్రిక్ టన్నుల నుంచి అక్కడ కూడా కొన్ని దాఖలాలు లేవు. మరి ఈ సంవత్సరం ఈ 2 నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా 2200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరి రైతుల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాములు పంపించిన సంగతి మీ అందరికీ చెప్తా ఉన్నాం. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులు ఈ నెల 16, 17 తేదీలో దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుకు తరలి రావాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, ములక శివసామిరెడ్డిలు పిలుపునిచ్చారు. తెనాలి సబ్ కలెక్టర్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 16, 17 తేదీలో హైదరాబాద్ నుండి ఫోరెన్సిక్ ఫైర్ ఆఫీసర్ జుబేదార్ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు రైతుల ఒరిజినల్ బాండ్లు, బ్యాంక్ అకౌంట్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పరిశీలిస్తారని, రైతులు తప్పనిసరిగా హాజరు కావాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పసుపు దగ్ధమై రైతులు గత 11 నెలల నుంచి అవస్థలు పడుతున్నారు. ఈ సంవత్సరం అగ్ని ప్రమాదంతో పాటు కృష్ణానది వరదలు కూడా రైతుల్ని, పసుపు రైతుల్ని ఇబ్బంది పెట్టి గోడ దెబ్బ, చెంప దెబ్బలాగా తయారైంది. కోలుకోలేని నష్టం రైతులకి వాటిల్లింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వం పూర్చలేకపోయినా కానీ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాడి వివిధ రకాల ఆందోళన ఫలితంగానే ఈ మాత్రమైనా ఇది ముందుకొచ్చింది. ఇప్పుడు 16, 17 తారీఖుల్లో రైతులంతా ఎవరైతే ఈ 4-5 జిల్లాల్లో ఉండే రైతులంతా కూడా తమ వద్ద గల ఆధారాలు, తమ దగ్గర ఉన్న ఒరిజినల్ బాండ్లు, పసుపు ఎక్కడైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో ఆ బాండ్లు, దాంతోపాటు ఆధారు, పాస్బుక్లు, అట్లాగే బ్యాంకులో లోన్ పెట్టిన వాళ్ళకి ఒరిజినల్ బాండ్లు రావు కాబట్టి దానికి సంబంధించిన లోన్ అకౌంటు జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వస్తే మరి హైదరాబాద్ నుంచి వచ్చే ఫోరెన్సిక్ ఫైర్ ఆఫీసర్ గారు పరిశీలించి నమోదు చేసుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన దుగ్గిరాల్లో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయిన విషయం అందరికీ విదితమే. దానికి సంబంధించి ఈ 11 నెలల కాలంలో అనేక పోరాటాలు, అనేక ఆందోళనలు చేశాము. చివరకు జూలై 10వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ప్రతి క్వింటాల్కి 7,000 రూపాయల కాడికి ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా దాదాపు 5 నెలలు, దాదాపు 150 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రతిఫలం రైతులకు అందింది లేదు. ఈ రోజున ఈ విషయమై తెనాలి సబ్ కలెక్టర్ గారిని, శ్రీ సంజయ్ సిన్హా గారిని కలవటానికి ఇక్కడికి వచ్చాము. ఆమె మాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీలలో ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన అధికారి గారు హైదరాబాద్ నుంచి దుగ్గిరాలు వస్తారు. వచ్చి ఆ ఘటనా స్థలాన్ని చూసి అలాగే రైతుల దగ్గర బాండ్లు కూడా పరిశీలించి ఈ కేవైసీ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.